ఫిబ్రవరి 27న జరగబోవు ఉమ్మడి తూర్పు పశ్చిమ గోదావరి జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఎమ్మెల్సీగా పేరాభక్తుల రాజశేఖరం విజయానికి కృషి చేసి గెలిపించుకోవాలని అబ్జర్వర్ సీతం రాజ్ సుధాకర్, సెట్టిబల్స్ కార్పొరేషన్ చైర్మన్, నియోజకవర్గ అబ్జర్వర్ కొడుపూడి సత్యబాబు, టీడీపీ కోఆర్డినేటర్ పిల్లి సత్యనారాయణమూర్తి కోరారు. ఈ సందర్భంగా కాకినాడ రూరల్ నియోజకవర్గం వలసపాకల, తోరంగి, కరప మండలం గొర్రెపూడి గ్రామాల్లో పట్టభద్రుల ఎన్నికల సమాయత్త అవగాహన సదస్సు చేపట్టారు. ఈ సమావేశానికి ముఖ్య అతిథులుగా ఎన్టీఆర్ వైద్య సేవ చైర్మన్, విశాఖ సౌత్ ఇన్ఛార్జ్, ఎమ్మెల్సీ ఎన్నికల అబ్జర్వర్ సీతం రాజ్ సుధాకర్, సెట్టిబల్స్ కార్పొరేషన్ చైర్మన్, నియోజకవర్గ అబ్జర్వర్ కొడుపూడి సత్యబాబు హాజరయ్యారు. 1వ నంబర్ వ్రాసి ఓటు వేసేలా నూతనంగా ఓటు వచ్చిన వారికి అవగాహన కల్పించాలని బూత్ క్లస్టర్ ఇన్ఛార్జీలకు దిశానిర్దేశం చేసి ప్రతి 30 మందికి అప్పచెప్పిన పట్టభద్రుల లిస్టులను అతిథుల చేతుల మీదుగా అందజేశారు. ఈ సందర్భంగా అబ్జర్వర్లు సీతారామరాజ్ సుధాకర్, కొడుపూడి సత్యబాబు, కోఆర్డినేటర్ పిల్లి సత్యబాబులు మాట్లాడుతూ కాకినాడ రూరల్ నియోజకవర్గానికి సంబంధించి 12,939 పట్టభద్రులు ఓటర్లుగా నమోదు చేసుకున్నారని, వారిలో రూరల్ మండలంలో 10,472 మంది, కరప మండలంలో 2,467 పట్టభద్రులు ఉన్నారని అన్నారు. నియోజకవర్గంలో 15 బూతులు ఉన్నాయని, పార్టీ ఆదేశాలతో ప్రతి 30 మంది ఓటర్లకు ఒక నాయకుడికి బాధ్యతలు అప్పగించడం జరుగుతుందన్నారు. సుమారు 450 మందిని బూత్ ఇన్ఛార్జీలుగా నియమించి ఎన్నికల ప్రచారానికి వెళ్తున్నామని అన్నారు. పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూటమి అభ్యర్థి విజయానికి నాయకులు కృషి చేయాలని అన్నారు. గత ప్రభుత్వంలో రాష్ట్రాన్ని అభివృద్ధిలో 20 సంవత్సరాలు వెనక్కి తీసుకువెళ్లారని, ఏటా జాబ్ కార్డ్ విడుదల చేస్తానని, మెగా డిఎస్సి తీస్తామని యువతను మోసం చేశారని అన్నారు. రాబోయే రోజుల్లో దశల వారీగా ప్రభుత్వ, ప్రైవేట్ రంగాల్లో యువతకు ఉపాధి కల్పించేందుకు ఆలోచన చేస్తున్నామని అన్నారు. త్వరలో జరగనున్న ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూటమి అభ్యర్థి రాజశేఖరంను అత్యధిక ఓట్లతో గెలిపించాలని అన్నారు. అనంతరం ఆయా గ్రామాల్లో పట్టభద్రుల ఇంటికి వెళ్లి ఓటర్లను అభ్యర్థించారు. ఈ సమావేశంలో జిల్లా ప్రధాన కార్యదర్శి పెంకే శ్రీనివాస్ బాబా, క్లస్టర్లు, బూత్ ఇన్ఛార్జీలు పాల్గొన్నారు. ఈరోజు గ్రాడ్యుయేట్ ఎన్నికల నిమిత్తం మంచి రోజని, రథసప్తమని కూటమి అభ్యర్థిగా పోటీ చేస్తున్న పేరాభక్తుల రాజశేఖర గారికి మద్దతుగా కాకినాడ రూరల్ నియోజకవర్గంలో 12,400 సుమారు ఓట్లు ఉన్నాయి. వాటిలందరినీ ఇంటింట ప్రచారం చేయడానికి ఒక్కొక్కడికి 30 ఓట్లు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు ఇచ్చి ఆ 30 ఓట్ల పర్యవేక్షణ 26 రోజులు చేస్తూ వాళ్ళని రిక్వెస్ట్ చేసి ఏ బూత్లో ఓటు ఉందో తీసుకెళ్ళి ఓటు వేయించి గెలిచే వరకు కూడా తెలుగుదేశం పార్టీ కృషి చేయాలని కార్యకర్తలకి ఇన్స్పిరేషన్గా ఇవాళ గొరిపూడిలో మీటింగ్ పెట్టాం, తోరంగిలో మీటింగ్ పెట్టాం. మొట్టమొదట మా స్థానికంగా ఉన్న గ్రామం కాబట్టి ఈ వలసపాక గ్రామంలో ఈ అపార్ట్మెంట్లో ఉన్న 14 మంది ఓటర్లు ఉన్నారు. ప్రతి మహిళా సోదరిమణ్ణి, ప్రతి మహిళలను కూడా అందరిని, పురుషుల్ని కూడా అర్థించాం. నెంబర్ 1 ఓట్ ఏదైతే ఓటు ఉందో వాళ్ళందరికీ కూడా మొదట ప్రాధాన్యతతో రాజశేఖర్ గారికి వెయ్యాలి. 2వ ఓటు, 3వ ప్రాధాన్యత లేదు, ఒకటే ఓటు. అది కాన్సెప్ట్ తెలుగుదేశం పార్టీ జాతీయ పార్టీ అధ్యక్షుల పిలుపు మేరకు ఈ కార్యక్రమం చేపడుతున్నాం. కాబట్టి కార్యకర్తలు అందరూ సహకరించి, ఓటర్లు అందరూ సహకరించి నెంబర్ 1 ఓటు గుర్తుకి ఓటు వేయాలని కోరి ప్రార్థిస్తున్నాం.